ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతం నాకు ఏం చేయాలా, పారిపోమ్మని చెప్పగా లోతు చెప్పాడు. లోతును మర్మించి చెప్పించాడు. వెనుక చూడకము లోతు, ప్రభు అలాగు కాదు, దేవుని మాటకి జవాబు చెప్తున్నాడు. తిరిగి జవాబు చెప్తున్నా అలా కాదంటాడు. మీ అలాగా నేను ఆ పర్వతం తప్పించుకుని పోలేమని చెప్పేసాడు. ఎవరు? లోతు గారు. అక్కడ పారిపోవయ్యా, నువ్వు వెనక తిరగొద్దని చెప్తే నేను నీ కటాక్షం నా మీద ఉంచాలి సుమా. ఇగో ఇక్కడ అంత దూరం పరిగెట్టలేను, ఈ ఊరు సమీపంలో ఉంది, ఇక్కడే ఉంటానని చెప్పేసాడు. సొదొమ గొమొర్రాలకు అవకాశం లేదు కానీ లోతుకి అవకాశం ఇచ్చాడు. లోతు కుటుంబానికి అవకాశం ఇచ్చాడు. కానీ లోతు ఒప్పుకోలేదు. నేను అంత దూరం పరిగెట్టలేను. పారిపోమన్న దేవుడు అక్కడికి వెళ్ళేదాకా కాపాడుతుంటారు. ఎవరే పారిపోమన్న దేవుడు? సొదొమ గొమొర్రాలను కాల్చేసేవాడు ఎవరో? దేవుడే కదా. కాల్చేసేవాడు దేవుడైతే లోతు వెళ్ళేదాకా, ఆ ఊరు వెళ్ళేదాకా, ఆ పర్వతం మీద వెళ్ళేదాకా ఆవు చేయడంటారా? ఎత్తడా చేయడా? కానీ ఆయన లోతు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. మరి తర్వాత ఏమయ్యాడు? లోతు కుటుంబం ఏమైంది? లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కొడుకు కూతురు ఏమయ్యారు? వ్యభిచారులు అయిపోయారు, తాగుబోతులు అయిపోయారు. దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని పిలుపుకు లోబడలేదు లోతు కూడా.